Dear friends, welcome to Ingrolit. Now let us learn the previous question papers 30 MCQs అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో ఉన్నటువంటి ఒక 30 MCQస్‌ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీస్ ఆర్ వెరీ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. దట్స్ వై డోంట్ మిస్ ఈవెన్ ఎ సింగిల్ MCQ. ఓకే. లెట్ us కంటిన్యూ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు మేక్ ఆపోజిట్ ఆఫ్ ట్రీట్? ట్రీట్ అనేటువంటి దానికి ఆపోజిట్‌గా మనకి యూజ్ చేసేటువంటి ప్రిఫిక్స్ ఏది అంటే ఇల్. ఇల్ ట్రీట్. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు ద వర్డ్ యాక్సెస్ టు మేక్ ఎ మీనింగ్‌ఫుల్ వర్డ్? యాక్సెస్ అనేటువంటి దానికి ఏ సఫిక్స్ యూజ్ చేస్తే అది మరొక మీనింగ్‌ఫుల్ వర్డ్‌గా తయారవుతుంది అంటే యాక్సెసిబుల్. ఐబిఎల్ఈ. నెక్స్ట్ చూస్ ద వర్డ్ స్పెల్డ్ కరెక్ట్‌లీ. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్స్‌లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? ADVERTISER advertiser. The first option is correct. Choose the word spelt correctly. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్‌లో స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటర్. ADMINISTRATOR. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దెన్ నెక్స్ట్ వన్. We dropped at the station Tina and Tony. ఇంప్రూవ్ ద అండర్‌లైన్డ్ పార్ట్. ఎట్ ద స్టేషన్ టినా అండ్ టోనీ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలి. ఎలా చేయొచ్చు? వి డ్రాప్డ్ ఎట్ ద స్టేషన్ రాంగ్ కదా! ఎవరిని డ్రాప్ చేశారనేది ఫస్ట్ రావాలి. సో, అప్పుడేంటంటే వి డ్రాప్డ్ టినా అండ్ టోనీ ఎట్ ద స్టేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్. హీ లాస్ట్ హిస్ వాలెట్ అండ్ హీ లాస్ట్ ఆల్సో హిస్ పాస్‌పోర్ట్. ఈ అండర్‌లైన్డ్ పార్ట్‌ని మనం ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలి. హీ లాస్ట్ హిస్ పాస్‌పోర్ట్ ఆల్సో లేదా హీ ఆల్సో లాస్ట్ హిస్ పాస్‌పోర్ట్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. హీ ఆల్సో లాస్ట్ హిస్ పాస్‌పోర్ట్. తర్వాత ఇక్కడేంటి అంటే మనకి చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ లేబుల్డ్ యాస్ PQRS. ప్రొడ్యూస్ ద కరెక్ట్ సెంటెన్స్. అంటే వీటిల్ని ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టాలి. ఈ ఆర్డర్ ప్రకారము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్ని మనం చూస్తే కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుందంటే SQRP అవుతుంది. అంటే ద ఎక్స్‌పెండిచర్ ఆన్ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ హాస్ బీన్ పాసిబుల్ హాస్ డ్రాస్టికల్లీ బికాస్ ద గవర్నమెంట్ హాస్ డ్రాస్టికల్లీ కట్ డౌన్ ఆన్ నాన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్. ఈ ఆర్డర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందనమాట. కొంచెం టిపికల్‌గా ఉంటుంది. మీరు కొంచెం దాన్ని పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో, ఇక్కడ కూడా సేమ్ అలాగే మనకి ఆర్డర్ అనేటువంటిది అడిగారు. సో, దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ యెస్ అనేటువంటి సెంటెన్స్ అంటే ద వర్డ్స్ ఐ అటర్ అండ్ యూ హియర్ యాస్ వైబ్రేషన్స్ ఇన్ ద ఎయిర్ ఆర్ సర్టన్లీ హ్యూమన్ చేంజెస్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ అండ్ మేబీ ఆఫ్ గ్రేట్ హిస్టరీస్ సిగ్నిఫికెన్స్. ఈ విధంగా వస్తాయి. కొంచెం టిపికల్‌గా ఉంటాయండి ఇట్లాంటివి. వీటిల్ని జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. ఓకే. దెన్ నెక్స్ట్ వన్. ఓన్లీ ద మాన్సూన్ కాజెస్ రెయిన్ ఇన్ అవర్ కంట్రీ. ద సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇన్ నెగెటివ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో, నెగెటివ్‌గా చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేయొచ్చు? నథింగ్ బట్ ద మాన్సూన్ కాజెస్ రెయిన్ ఇన్ అవర్ కంట్రీ. ఇది దాని మీనింగ్ చేంజ్ చేయకుండా మనం నెగెటివ్‌గా ఆ సెంటెన్స్‌ని చేంజ్ చేయడం అన్నమాట. ఓకే. నౌ లెట్ us సీ నెక్స్ట్ వన్. వి ఆర్ హావింగ్ ఎ గ్రేట్ టైమ్. ఇక్కడ గ్రేట్ టైమ్ అనేటువంటి ఈ ఫ్రేజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌గా మనకి పనికొస్తుందనమాట. సో, ఏ గ్రేట్ టైమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కంటైన్స్ ఎ స్టేటివ్ వెర్బ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో స్టేటివ్ వెర్బ్ కలిగినటువంటి సెంటెన్స్ ఏది అంటే ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు హిట్ చిల్డ్రన్ అనేటువంటిది స్టేటివ్ వెర్బ్ కలిగినటువంటి సెంటెన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. డాష్ హీ న్యూ ద ఆన్సర్ ఇమ్మీడియేట్‌లీ చూస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడేంటి అంటే వెన్ జాన్ సా ద క్వెషన్ హీ న్యూ ద ఆన్సర్ ఇమ్మీడియేట్‌లీ. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్‌కాస్ట్ డాష్ అనేసి ఇచ్చారు. అప్రోప్రియేట్ కంటిన్యూషన్ చెప్పాలి మనం. అకార్డింగ్ టు ద వెదర్ ఆఫ్ ఫోర్‌కాస్ట్
ఇట్స్ గోయింగ్ టు రెయిన్ టుమారో అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వై డు పీపుల్ కీప్ డైరీస్? టు కీప్ ఏ రికార్డ్ ఆఫ్ దేర్ డైలీ యాక్టివిటీస్. డైరీస్ ఎందుకోసము అంటే టు కీప్ ఏ రికార్డ్ ఆఫ్ దేర్ డైలీ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్ ఏ గుడ్ అండ్ ఎఫెక్టివ్ డైరీ ఎంట్రీ షుడ్ ఇన్క్లూడ్ డే, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎంట్రీ. నెక్స్ట్ చూస్ ద పాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఐ టోల్డ్ దెమ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనే దానికి పాసివ్ వాయిస్ అనేటువంటిది యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వాస్ టోల్డ్ టు దెమ్ అనేసి చెప్పొచ్చు. లాస్ట్‌లో బై మీ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మనకి సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. యూ నో హౌ టు మేక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అలాగే నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ మనం చూద్దాము. మాగ్నమ్ ఆపస్ అంటే అర్థం ఏంటి అంటే ఏ గ్రేట్ వర్క్. మాగ్నమ్ ఆపస్ అంటే ఏ గ్రేట్ వర్క్. నెక్స్ట్ విసావిస్ అంటే ఆపోజిట్. విసావిస్ అంటే ఆపోజిట్. నెక్స్ట్ డీఫాక్టో. డీఫాక్టో అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏ కొలకేషన్ ఈస్ 2 ఆర్ మోర్ వర్డ్స్ దట్ ఆఫెన్ గో టుగెదర్. కొలకేషన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఒకదానితో ఒకటి కలిసి యూజ్ చేయడము. నెక్స్ట్ వన్ ప్రియా సేస్ దట్ షీ ఈజ్ లెర్నింగ్ డాన్స్. ద డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఇచ్చారు మనకి. దాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్‌లో మారిస్తే ప్రియా సేస్ ఐ యామ్ లెర్నింగ్ డాన్స్. ప్రియా సేస్ ఐ యామ్ లెర్నింగ్ డాన్స్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇన్క్లూడ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో రిలేటివ్ ప్రొనౌన్స్ ఏది అంటే హూ, విచ్, దట్, హూస్. దీస్ ఆర్ ద రిలేటివ్ ప్రొనౌన్స్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ షీ వ్రోట్ ఏ బెస్ట్ సెల్లింగ్ బుక్. ద నేమ్ ఆఫ్ డాష్ ఐ హావ్ కంప్లీట్లీ ఫర్గాటెన్. ఇక్కడ డాష్‌లో మనకి విచ్ అనేది వస్తుంది. ఓకే. షీ రోట్ ఏ బెస్ట్ సెల్లింగ్ బుక్ ద నేమ్ ఆఫ్ విచ్ ఐ హావ్ కంప్లీట్లీ ఫర్గాటెన్. నెక్స్ట్ వచ్చేసి ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్డ్ బై ఎల్డర్స్ ఈజ్ కాల్డ్ జెరంటోక్రసీ. సో గవర్నమెంట్ అనేటువంటిది ఎల్డర్స్ చేత పరిపాలించబడుతూ ఉంటే ఫార్మ్ చేయబడితే దట్ ఈజ్ కాల్డ్ జెరంటోక్రసీ అనేసి అంటారు. నెక్స్ట్ ఓటాలజిస్ట్ ఈజ్ ఏ స్పెషలిస్ట్ ఆఫ్ ఇయర్స్. ఓటాలజిస్ట్ అనేటువంటి అతను ఇయర్స్‌కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ మై ఫ్రెండ్స్ టర్న్డ్ అప్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ. టర్న్డ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? టర్న్డ్ అప్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. దానికి మీనింగ్ ఏంటి అంటే అరైవ్డ్. టర్న్డ్ అప్ మీన్స్ అరైవ్డ్. మై ఫ్రెండ్స్ టర్న్డ్ అప్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అంటే మై ఫ్రెండ్స్ అరైవ్డ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అనేసి. నెక్స్ట్ వన్ ఐ కాంట్ డాష్ ఎనీ యానిమల్ సఫరింగ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్‌ని మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయాలి. ఐ కాంట్ బేర్ ఎనీ యానిమల్ సఫరింగ్. నెక్స్ట్ వన్ 70 యాక్ట్ ఎర్లీ టు బీ సక్సెస్‌ఫుల్. యాక్ట్ ఎర్లీ టు బీ సక్సెస్‌ఫుల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషన్‌కి సూట్ అయ్యేటువంటి స్టేట్మెంట్ ఏది ఈ ఆప్షన్స్‌లో ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాక్ట్ ఎర్లీ టు బీ సక్సెస్‌ఫుల్ అంటే సెకండ్ ఆప్షన్ సెట్ అయిపోతుంది. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్ అనేటువంటిది దీనికి కరెక్ట్‌గా సూట్ అయ్యేటువంటి ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఓకే. దీనితోటి మనకి ఒక 30 క్వెషన్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ 30 క్వెషన్స్‌లో మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి ఎంసీక్యూస్ అనేటువంటివి రావడం జరిగింది. సో, ఐ హోప్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్ దెమ్ అండ్ యూ ఆర్ ట్రైయింగ్ టు అనలైజ్ దెమ్. ఇవన్నీ గూడా మీకు అప్‌కమింగ్ ఎగ్జామ్‌లో ఉపయోగపడతాయి అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.